జిల్లాలో కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన టూరిజం శాఖ భవనాలు ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోక ఏలికల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. డీవీపాలెం, తడ, డీవీ సత్రం, నేలపట్టు, నరసింహకొండ ప్రాంతాల్లో దశాబ్ద కాలం క్రితం కోట్ల రూపాయలు ఖర్చు చేసి టూరిజం శాఖ భవనాలు, కాటేజీలు నిర్మించింది. ఆ తర్వాత వీటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఈ భవనాలు, కాటేజీలు శిథిలావస్థకు చేరాయి. కొన్ని చోట్ల ఈ భవనాలు అసాంఘిక కార్యక్రమాలకు అనువుగా మారాయి. పాలకుల అలసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ భవనాలపై మా నెల్లూరు ప్రతినిధి బాలరాజు మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు జిల్లా రాజకీయాలకే కాదు, పర్యాటక ప్రాంతాలకు కూడా ఎంతో పేరొందిన ప్రాంతం. నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే అత్యధికంగా కోస్టల్ ఏరియా కలిగినటువంటి ప్రాంతం కూడా నెల్లూరు జిల్లాగానే చెప్పవచ్చు. అయితే ఈ కోస్టల్ ప్రాంతం అత్యధికంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కోస్టల్ కారిడార్ హబ్గా కూడా పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ఆనాటిలో ఉన్నటువంటి 2016లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలను రూపొందించారు. ప్రాంతాలలో ఈ పర్యాటకులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు కావచ్చు, అసౌకర్యాలకు కూడా తావు లేకుండా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఎన్నో భవనాలు కూడా రూపొందించి ఆ భవనాలలో పర్యాటకులకు సౌకర్యాలను కల్పిస్తూ కూడా ప్రతిష్టాత్మకంగా భవనాల నిర్మాణం అయితే చేపట్టారు. అయితే ఈ భవనాల నిర్మాణం చూసినట్లయితే కొన్ని ప్రాంతాలలో దాదాపు 75% పనులు పూర్తయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 100% పనులు కూడా పూర్తయ్యాయి. అయినా కానీ ఇప్పటి వరకు ఆ భవనాలు ప్రారంభోత్సవాలకి నోచుకోక అలానే మిగిలిపోయాయి. ఆ ప్రారంభోత్సవాలకి నోచుకున్నటువంటి భవనాలన్నిటి కూడా నేడు పర్యాటకులకు సౌకర్యాలను కల్పించడం కంటే అక్కడ ఉన్నటువంటి మందుబాబులకు నిలయంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కూడా మారాయంటూ కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఇలా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలోనూ వాటిపై అధికారులు, పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని మరమ్మతులకు గురిచేసి పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు కూడా చేపట్టకపోవడంపై పలువురు విమర్శలు వెలువెత్తుతున్నారు. అలానే నిలిచిపోయి పాత రోజుల బూత్ బంగ్లాలను తలపిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి భవనాలన్నింటినీ కూడా ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవ చూపించి ఇటు పర్యాటక శాఖ అధికారులు కావచ్చు, ఇటు జిల్లా అధికారులు కావచ్చు, వాటిని మరమ్మతులకు చేపట్టి ఆ మరమ్మతులతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి అన్ని సౌకర్యాలను కూడా ఆ భవనాల్లో కల్పించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తే ఆ పర్యాటక రంగంలో ఉన్నటువంటి ఆ పర్యాటక ప్రాంతాలన్నిటి కూడా ఆ సౌకర్యాలు కలిగి ఉండడంతో మరింతగా కూడా ఆ పర్యాటక ప్రాంతాలన్నీ కూడా ప్రజల్లోకి ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అలానే ఆ ప్రాంతాలన్నీ కూడా మరింత అభివృద్ధి చెందే పరిస్థితులు కూడా ఉంటాయి. అలానే అందువలన ఇప్పటికైనా కానీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆ సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించాలని, ఇప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి ఆ భవనాలను మరమ్మతులు చేపట్టాలని కూడా ఇటు జిల్లా వాసులతో పాటు ఇటు పర్యాటకులు కూడా కోరుకుంటున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కెమెరామెన్ ప్రవీణ్తో బాలరాజు, న్యూస్.